ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్ వీరంగారు. యువర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగినటువంటి ప్యారిస్ పారాలింపిక్స్లో భారతదేశ పారా క్రీడాకారులు అసమాన ప్రతిభను ప్రదర్శించారు. ఈసారి 29 మెడల్స్ సాధించారు. టోక్యో 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో 19 మెడల్స్ సాధించినటువంటి క్రీడాకారులు ఈసారి 29 మెడల్స్ సాధించి ఒక చరిత్రని సృష్టించారు. ఈసారి మన భారతదేశం నుండి 84 మంది పారా క్రీడాకారులు, అందులో 32 మంది మహిళలు 12 క్రీడల్లో పార్టిసిపేట్ చేయటము జరిగింది. 2020 టోక్యో పారాలింపిక్స్ కన్నా ఈసారి 3 క్రీడల్లో అధికంగా మనవాళ్ళు పాల్గొనడం జరిగింది. ఈసారి 29 మెడల్స్లో 7 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అందులో అధిక భాగము అథ్లెటిక్స్ క్రీడాకారులు సాధించారు. అందులో 17 మెడల్స్. అథ్లెటిక్స్ అంటే ఈ యొక్క ట్రాక్ అండ్ ఫీల్డ్ ఇలాంటి క్రీడల్లోని మనవాళ్ళు 17 మెడల్స్ని సాధించడం జరిగింది. అలాగే బ్యాడ్మింటన్లో 5, అలాగే షూటింగ్లో 4 కూడా ఇందులో సాధించడం జరిగింది. ఈ యొక్క దీనిలో అవని అన్న మహిళ ఈ షూటింగ్లో 2 గోల్డ్ మెడల్ సాధించడం ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ఈసారి ఇప్పటిదాకా ఇండియన్స్ ఎవరు 2 గోల్డ్ మెడల్స్ పారాలింపిక్స్లో ఎవరు సాధించలేదు. అలాగే మన తెలంగాణ అమ్మాయి మేధోపరమైన బలహీనత ఉన్నటువంటి అంటే ఇంటలెక్చువల్ ఇంపైర్డ్ కేటగిరీలో అమ్మాయి 400 మీటర్స్ రేస్లో ఆ అమ్మాయి బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఈ మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తము 140 దేశాలు పాల్గొన్నాయి. 450 క్రీడాకారులు 22 క్రీడల్లోనూ 549 ఈవెంట్స్లో వీళ్ళందరూ కొనసాగారు. ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క ఒలింపిక్స్లో చైనా అగ్రతాంబూలం మొట్టమొదటి స్థానం వచ్చింది, 220 మెడల్స్. అమెరికా 3rd ప్లేస్లో ఉంది. గ్రేట్ బ్రిటన్ 124 మెడల్స్ తోటి, గ్రేట్ బ్రిటన్ ఏమో 2nd స్థానంలో ఉంది. అమెరికా 3వ స్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్ 8th ప్లేస్లో ఉంది. ఇండియా 18th ర్యాంకులో ఉంది. అయినా మనం బాధపడాల్సిన అవసరం విషయం లేదు. ఎందుకంటే అంతకుముందు ఒలింపిక్స్తో కంపేర్ చేస్తే మంచి ప్రతిభనే మన క్రీడాకారులు ప్రదర్శించారు. వీరికందరికీ మన యొక్క అభినందనలు తెలియచేయాలి. కుడోస్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.